తన రెక్కల చాటున కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి ప్రభు మనందరికీ అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభును మనము స్తుతిద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అత్యంత కృపాకరం కలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమున మరొకసారి ఈ 2020 సంవత్సరంలో ఆగస్టు మాసంలో 23వ తారీఖున నీ సన్నిధిలో నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు. ఈ ఉదయకాల ఆరాధన తండ్రి మా జీవితాలకు దీవెనకరంగా మీరు జరిగించమని, మహిమ మీరు మాత్రమే పొందమని, ఈ ఉదయకాల ఆరాధన ద్వారా మీ సన్నిధి కనపరచబడినట్లుగా మీరు కృపను చూపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ మనం ఆరాధనలో ముందుకు సాగిపోదాం. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, పచ్చిక గల చోట్ల ఆయనయే నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, పచ్చిక గల చోట్ల ఆయనయే నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, నా ఆకలి తీరెనే, నా దాహము తీరెనే, నా ఆకలి తీరెనే, నా దాహము తీర్చెనే, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి,
గాఢంధకార లోయలలోనే సంచరించినను నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును గాఢంధకార లోయలలోనే సంచరించినను నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును నా భయమే పోయేనే నా భారము తీరేనే నా భయమే పోయేనే నా భారము తీరేనే నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి యెహోవా నా మంచి కాపరి యెహోవా నా మంచి కాపరి యెహోవా నా మంచి కాపరి యెహోవా నా గొప్ప కాపరి నేనాయన గొర్రెను నేనాయన గొర్రెను నేనాయన గొర్రెను నేనాయన గొర్రెను నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి 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 నేనాయన గొర్రెను నేనాయన గొర్రెను నేనాయన గొర్రెను నేనాయన గొర్రెను నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి అవునాయనా ఈ లోకంలో మీలాంటి గొప్ప దేవుడు లేనే లేడు ప్రభువా అవునాయనా మీలాంటి మంచి కాపరి అయా ఈ లోకంలో లేరు ప్రభువా
అయా నా ప్రభా, నీకులాగా ప్రభా, మీలాగా అయా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు లేడు ప్రభా. అందుకే మీరు గొప్ప దేవుడు అయ్యారు నాయన. అయా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను. అవును ప్రభా, ఈ లోకంలో మీ బిడ్డగా ఉంటే మాకు ప్రభా ఏ లోటు కొలువై ఉండదు నాయన. అయా అది ప్రభా, అట్టి ధన్యత మీరు ఇచ్చారు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. అయా అట్టి భాగ్యం మాకు దయచేశారు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కనికరించండి, దయ చూపించండి నాయన, నీకు వందనాలు. దయ చూపించమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన, మీకు వందనాలు. వాక్యాన్ని ఎత్తవచ్చున్న మీ దైవ దాసులను ప్రభా మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ ఆత్మ అభిషేకం దయచేయండి నాయన, నీకు వందనాలు. మీ ఆజ్ఞ ఆత్మ చేత నింపండి నాయన, మీకు వందనాలు. అయా ఘనమైన పాత్రగా మీరు వాడుకోండి నాయన, మీకు వందనాలు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు. అయా నా ప్రభా, మీ దాసును ప్రభా దీవించండి నాయన, నీకు వందనాలు. పరిచర్యను దీవించండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఘనమైన పాత్రగా వాడుకొని నడిపించమని వినుచున్న ఈ లైవ్ చూస్తున్న బిడ్డలని ప్రభా దర్శించండి. అయా బలపరచండి, మాట్లాడండి, కనికరించండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకుని సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనమందరము ప్రభువుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన మరొక అవకాశమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో ప్రభువుని స్తుతించే ధన్యతను ప్రభు మన అందరికి అనుగ్రహించినందుకై ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధన చేయడానికి మనం ఆయన సముఖంలో మనం చేరి ఉన్నాం. ఆయన నామాన్ని గణపరచడానికి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. పరిస్థితులు నెమ్మదిగా ప్రభు అనుకూలపరుస్తున్నారు. సమాజముగా సమూహముగా కూడి ఆరాధన చేయడానికి ప్రభు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ 2020వ సంవత్సరంలో మనుషులు తలంచని విధముగా, మానవుడు ఊహించని విధముగా ఆ లోకంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతుండగా ఆయనను దేవుని కృప మనలను కాపాడుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగంలో మనం ధ్యానం చేసుకోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి ముందుగా ఈ ఉదయకాల సమయంలో మనం ఇవ్వబడినటువంటి లేఖన భాగాన్ని 84వ కీర్తన మొదటి వచనాన్ని మనం ఒకసారి చదివి దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 84వ కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిలిచి ఉన్న స్థలము, దేవుడు ఉన్న స్థలం ఎంతో రమ్యమైనదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క వాక్యాన్ని కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాలను వారు ఈ చక్కని మాటగా వారు తెలియజేశారు. దేవుని యొక్క సన్నిధిలో వారికి ఉన్నటువంటి ఆ చక్కని మాధుర్యాన్ని వారు అనుభవించినట్లుగా, దేవుని సన్నిధిలో ఉన్న ఆ గొప్ప ఆ స్వీట్నెస్, ఆ ఫ్రాగ్రెన్స్, ఆ పరిమళాన్ని, ఆ మాధుర్యాన్ని వారు అనుభవించారు. కాబట్టి వారు చెప్తున్నారు, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిలిచి ఉన్న స్థలంలో ఇది పరిశుద్ధ దినముగా మనం భావిస్తున్నాం. మనమందరము గ్రహిస్తున్నటువంటి దినం ఇది. మనమందరము లోకంలో అన్ని చోట్ల ఏదో ఒక విధముగా, ఏదో ఒక రీతిగా ప్రభుని ఆరాధన చేస్తున్నారు. అది ఒక లైవ్ గా అవ్వచ్చు, లేకపోతే సమాజంగా అవ్వచ్చు, లేకపోతే ఒక గొప్ప సమూహంగానైనా కూడి ప్రజలు ప్రభుని ఆరాధన చేస్తున్నారు. కొంతమంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మీ గృహాల్లో ఉండి ప్రభుని
ప్రభుని ఆరాధన చేస్తున్నారు, మీకు ఉన్నటువంటి స్థలంలో ఉండి ప్రభువుని మాటలు వింటున్నారు, ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారు, ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క నివాస స్థలము ఎంత రమ్యమని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుడు నిలుచున్న స్థలము, దేవుడు నివాసము చేసే స్థలము, దేవుని పరిశుద్ధ స్థలము, దేవునికి ఉన్నటువంటి ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ స్థలము, దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆ స్థలము ఎంతో రమ్యమైనదిగా, సౌందర్యమైనదిగా. అది ఎలా ఉంటుందంటే, ఒక రమ్యమైన స్థలం ఎలా ఉంటే దానిలో చెత్త చెదారం ఉంటే అది రమ్యమైన స్థలం కాదు. లేకపోతే అందులో ముళ్ళ పొదలు ఉంటే అది రమ్యమైన స్థలం కాదు, సౌందర్యమైన స్థలం కాదు. అక్కడ పరిశుద్ధత కనబడాలి, అక్కడ శుద్ధి కనబడాలి. అప్పుడు అది నివాస స్థలమైనటువంటి ఆ స్థలములో అది రమ్యమైన స్థలముగా, అక్కడ దేవుడు నిలిచి ఉండే స్థలముగా మనం చూడగలుగుతున్నాం. ఈ పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్లే ముందు మనము మన హృదయాలను మనం శుద్ధి చేసుకున్నాం. ఇట్ హ్యాస్ టు బి క్లీన్. రీసెంట్ గా ఒక న్యూస్ మనం చదివాము. త్వరలో ఆగ్రాలో ఉన్నటువంటి ఆ తాజ్ మహల్ చూడడానికి అనుమతి ఇవ్వబోతున్నారు. ఆ న్యూస్ చదివినప్పుడు దాన్ని ఏం చేస్తారు తెలుసా? దాన్ని ప్రజలు చూడడానికి అది రమ్యమైన ప్రదేశంగా, అది వింతల్లో ఒక వింతగా ఉన్నది కాబట్టి, 7 వింతల్లో ఒక వింత కాబట్టి దాన్ని శుద్ధి చేయడానికి, దాన్ని శుభ్రం చేయడానికి, దాన్ని పరిశుభ్రపరచడానికి అనేక మంది పరివారం దాని కొరకు పనిచేస్తారు. అది పాలరాతితో కట్టబడినటువంటి అది కాబట్టి ఆ నిర్మాణం, ఆ కట్టడాన్ని ఎంతో శుద్ధి చేస్తుంటారు. ఆ చుట్టూ తాజ్ మహల్ చుట్టూ అనేకమైనటువంటి వృక్షాలు ఉన్నాయి, చాలా చెట్లు అలంకరణ ప్రాయంగా పెట్టారు. అనేక పర్యాయాలు నేను దాన్ని ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు దాన్ని చూడడం జరిగింది. అక్కడ ఉన్న ప్రదేశము చాలా బాగుంటుంది. ఆ తాజ్ మహల్ ఉన్న ప్రదేశము ఎంత సౌందర్యంగా కనపడుతుందో, ఎంత చక్కగా ఉంటుందో. కానీ దాన్ని ఎంట్రీ అవ్వడానికి, దానిలో ప్రవేశించడానికి మన చుట్టూ కొన్ని మురికి వాడల నుంచి ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఆ ట్రైన్లో ప్రయాణం చేసుకుని వెళ్తూ అక్కడికి చూస్తే కనుక అమ్మో అన్నటువంటి ఆ భయానకమైన పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ ఆ ప్రజలు అంత పేదరికంలో ఉన్నారు. అక్కడ ప్రజలు వారి నివాసంలో, వారున్న స్థలంలో అంత దారిద్ర్యంలో ఉన్నారు. కానీ దాని ప్రక్కనే ఉన్నటువంటి ఈ తాజ్ మహల్ చూస్తే ఎంత చక్కగా కనబడుతుందో కదా. అది రమ్యమైన ప్రదేశంలో చేశారు. మానవుని జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగినటువంటి మనము మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి. దేవుని బిడ్డలమైన మన హృదయాలను పవిత్రంగా మనం ఉంచుకోవాలి. దేవుని బిడ్డలమైన మన హృదయాలను దేవునికి అనుకూలమైన రీతిలో మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మీరు అంటున్నారు కదా, ఆ అధ్యాయం మొత్తము, ఆ కీర్తన మొత్తము మనం చదువుకుంటూ వెళ్తుంటే ఆ కీర్తన మొత్తము ఎంత చక్కగా వివరించబడిందో మందిరాన్ని గురించినటువంటి విశిష్టత. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను మీకు ఏమి మెన్షన్ చేయాలనుకుంటున్నానంటే, ఆయన నివాస స్థలమైన దాన్ని మనము పరిశుద్ధంగా ఉంచాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మన గృహాలు పరిశుద్ధంగా ఉండాలి, మనం ఉండే స్థలములు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుని నివాస స్థలముగా అది పిలువబడుతుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవుల గృహాలలో ఏమి కనబడుతున్నాయి? క్రైస్తవుల గృహాలలో ఏమి వినబడుతున్నాయి? దేవుని పిల్లలటువంటి జీవితాలలో ఏమి కనబడుతున్నాయి, ఏమి వినబడుతున్నాయి? అది రమ్యమైనదిగా ఉన్నదా? అది రమ్యమైనటువంటి స్థలముగా ఉన్నదా? ప్రభువు నివసించే స్థలముగా కనబడుతుందా? దేవుడు మన హృదయంలో నిలిచి ఉండాలి అంటే దాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని మన హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే దాన్ని మనం పరిశుద్ధతగా కాపాడుకోవాలి. మీ హృదయము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని పక్కనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. మన హృదయాలను మనం పరిశుద్ధపరచుకోవాలి. నిత్యము దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి ముందుగా
మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. మన హృదయాలను ప్రభువుకి అప్పగించుకుందాం. మన హృదయాలను ప్రభు చేతిలో పెడదాం. యేసు రక్తము అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తంలో మనం కడగబడాలి. మన జీవితం శుద్ధి చేయబడాలి. మన హృదయం కడగబడాలి. దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం. మన హృదయాలను మనం ప్రభువుకి అప్పగించుకుందాం. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో మనం ఒక ఈ విధంగా చేయాలనుకుంటున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. మీరున్న స్థలంలోనే ప్రభువుకి మీ హృదయాన్ని అప్పగించుకోవాలని తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మంచి దేవుడు. ఆయన నీ నోరు తెలిసి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తావా? నీ నోరు తెలిసి హృదయపూర్వకంగా ప్రభువుని నీవు ఆరాధన చేస్తావా? నీ నోరు తెలిసి ప్రభువుని హృదయపూర్వకంగా ప్రభువుని నీవు స్తుతిస్తావా? ఆయన మంచి దేవుడు. ఆయన మహోన్నతుడైన దేవుడు, కృప కలిగిన దేవుడు, అద్వితీయ దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం తండ్రి, నీకే వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. అందరమా మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతా మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతా మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. మరుసరందరూ పొందామా? పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా హల్లెలూయా, హల్లెలూయా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచి దేవుని మనం ఉదయకాల సమయంలో ఆరాధన చేద్దామా? ఈ మంచి దేవుని మనం ఉదయకాల సమయంలో ఆరాధన చేద్దాము.
మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానై రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయ నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయ నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సముద్రంలో దేవుని బిడ్డలారా, మంచి చేసే దేవునికి మనం ఆరాధన అర్పిద్దాము. మహోన్నతుడైన దేవునికి మన ఆరాధన అర్పిద్దాము. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుకు అర్పించుకుందాం. ఓ హల్లెలూయా. పరిశుద్ధుడా, మరొకసారి మమ్మల్ని చేతులు పెడుతున్నాం తండ్రి. నువ్వు మంచి దేవుడు తండ్రి. నీవు మా హృదయాల్లో నివాసం చేయాలనుకుంటున్నావు నాయనా. మా హృదయాలను మీరు పరిశుద్ధపరచాలి. నీకు రమ్యమైన స్థలముగా, నువ్వు చూడడానికి అది ఇంపైన స్థలముగా, నువ్వు చూడడానికి అది మంచి స్థలముగా మా హృదయాలను మీరు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవా, నేటి దినాన్ని నీ అగ్ని చేత మీరు మమ్మల్ని కాల్చండి. మాలో ఉన్న అవిధేయతను మీరు సరిచేయండి. తండ్రి, నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను కనపరుస్తుండగా, నీకు ఇష్టమైన పాత్రలుగా అక్కడికి వచ్చే జోకించబడిన విలువలే అక్కడికి వచ్చే పాత్రగా ఓ నీ సన్నిధిలో మీరు మమ్మల్ని తండ్రి ఏమాత్రము కదలక స్థిరములుగా ఉండే హృదయములుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పదే పదే ఈ వారం రోజులుగా నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సర కాలంలో ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం, ఈ సంవత్సర కాలంలో ప్రభు సంఘానికి, సహవాసానికి, పరిచర్యకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఐ వాంట్ టు రిమైండ్ ఇట్ బ్యాక్ అగైన్. మళ్ళీ ఒకసారి నేను మీకు రిమైండ్ చేయాలనుకుంటున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రవక్తల్లో ఒకరైనటువంటి చిన్న ప్రవక్తలో ఒకరైనటువంటి నాహూము రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని కదా. దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనం పదే పదే స్మరణ చేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చే వరకు ప్రభు సన్నిధిలో మనము అలా ప్రార్థన చేస్తే ప్రభు మన వాగ్దానాన్ని విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు మాత్రం కాదని జ్ఞాపకం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రభువే మనం మర్చిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో ఆ వాగ్దానాన్ని మనం మర్చిన వారుగా, నిర్లక్ష్యం చేసిన వారుగా ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని ఈ సంవత్సర కాలంలో మనం ప్రార్థన చేయగా ఇచ్చిన వాగ్దానాన్ని నేను మరలా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఇచ్చు వారిని ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సర కాలంలో ప్రతి సంవత్సరం మనం ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ఒక వాగ్దానం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ప్రతి సంవత్సరము దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కని
వాగ్దానాన్ని ఈ సంవత్సర కాలంలో ప్రభు మనకు అనుగ్రహించాలి. ప్రభు అనుగ్రహించినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మనం ఒకసారి స్మరణ చేసుకుందాం, ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చూడండి కదా. ఈయన ఎంత చక్కని మాట, ప్రవక్త అయినటువంటి నహూము ద్వారా పలికించినటువంటి మాట, దేవోక్తి, దేవుని యొక్క మాట అని దేవోక్తి అని మనం చూడగలుగుతున్నాం. మొదటి వచ్చిన నేను గురించిన దేవోక్తి, పట్టణాల గురించి, దేవుని పట్టణాల గురించి. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు యెరూషలేము పేరు అంటారు కదా. ఈ లేఖన భాగాన్ని, ఈ పత్రిక, ఈ పుస్తకాన్ని యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన రాశారని మాట. చూడండి, ఆ యొక్క వాగ్దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంది. యెహోవా ఉత్తముడు, యెహోవా ఉత్తముడు కదా. ఇప్పుడే ఒక పాట చక్కబడండి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి అయిన మన యేసయ్య ఉత్తముడు అని జ్ఞాపకం చేస్తున్నారు. దైవజనులు రాజబాబు గారు రాసిన చక్కని పాట దేవుని పెట్టారు. వారు తమ అనుభవాల్లో, వారి దినదినము దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ గాఢంధకార లోయలోనే సంచరించినను, గాఢంధకారపు లోయలో నేను సంచరించినాను, అక్కడ నీవు నాకు తోడై. చూడండి, యెహోవా ఉత్తముడు కదా. నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు, మనము ప్రకటిస్తున్న దేవుడు, ఆయన ఉత్తముడు, ఆయన శ్రేష్టమైనది, ఆయన మహోన్నతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉత్తముడు. ఆయన ఉత్తముడు అంటే చాలా మంచివాడండి కదా. మన జీవితంలో ఆయన ఎంత మంచి దేవుడు ఉన్నాడు, మన జీవితంలో ఆయన ఎంత అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన మన జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలను చేసుకుంటూ వస్తున్నారు. ఈ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డ. ఈ పరిచర్యకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. ఆయన మన జీవితంలో అన్ని సందర్భాలలో ఉత్తముడిగా ఉన్నాడు, ఆయన అన్ని సందర్భాలలో మంచివాడిగా ఉన్నాడు, ఆయన అన్ని సందర్భాలలో మేలు చేస్తూ వస్తున్నాడు, ఆయన అన్ని సందర్భాలలో కాపరిగా ఉన్నాడు, ఆయన అన్ని సందర్భాల్లో కృపను చూపుతున్నవాడు, ఆయన అన్ని సందర్భాల్లో మనకు తోడుగా ఉన్న దేవుడు, ఆయన ఉత్తముడైన దేవుడు. ఆయన యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, బలహీనత వచ్చినా, ఆశ్రయదుర్గముగా ఆయన రెక్కల నీడలో మనం నిలిచి ఉండేటట్లుగా, ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండేటట్లుగా ఆయన మనకు దుర్గముగా ఉన్నాడు, ఒక కోటగా ఉన్నాడు, ఒక ప్రాకారంగా ఉన్నాడు. యెరూషలేము చుట్టూ ఎలాగో పర్వతములు ఉన్నాయో, పట్టణానికి ప్రాకారాలు ఎలా ఉన్నాయో, ఒక ఇంటికి సరిహద్దులు ఎలా ఉన్నాయో, అలాగే దేవుడు మన జీవితాలకు ఆయన ఆశ్రయదుర్గముగా ఉండడానికి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మన జీవితాల్లో ప్రభు మనకు ఆశ్రయదుర్గం ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, నీ రాకపోకలో ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. పగలు ఎండ 70 ఏళ్ళు, రాత్రి 70 ఏళ్ళు ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోవడనట్లుగా ఆయన ఈ శ్రమ దినాల్లో, ఈ బాధకరమైన దినాల్లో, ఈ రోగకరమైనటువంటి ఈ దినాల్లో ప్రభు నిన్ను కాపాడుతూ వస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం చొప్పున ఆయన కాపాడుతున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడాడు, ఇశ్రాయేలుకు క్షేమం ఇచ్చిన దేవుడు నీకును కూడా క్షేమం ఇస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని లెట్ us remember back again.
మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్న దేవుని యొక్క వాగ్దానాన్ని. ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన తన యందు నమ్మికించిన వారిని ఆయన ఎరుగును. నమ్మికించిన వారిని ఎరిగిన దేవుడు ఆయన. ఇంకా ఆయన మీద నమ్మకం ఉందా? ఇంకా ప్రజలు ఆయన మీద నమ్మిక ఉంచలేకపోతున్నారు. ఇంకా ప్రజలు వ్యర్థమైన వాటి వైపు చూస్తున్నారు. ఇంకా ప్రజలు పనికిరాని వాటి వైపు చూస్తున్నారు. వాటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. వారి యొక్క ఆలోచన దాని వైపు ఉన్నాయి. యువతికాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనందరము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నిన్ను ఎరిగిన వాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎరిగిన దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని ఎరిగిన దేవుడు ఆయన నాహూము ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట అది. ఓ ప్రజలారా, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను, అందుకే మిమ్మల్ని బానిసత్వంలో నేను విడిపించాను, అందుకే మీరు మిమ్మల్ని పాల్గొనేదాని నుండి ఆ దేశంలోకి మిమ్మల్ని నడిపించుకుని వెళ్తానని వాగ్దానం చేశానని, బంధకముల నుంచి బానిసత్వం నుండి విడిపించిన దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిక చేసిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో మీరు నా దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాడు ఆయన. నేను ఎదిగిన దేవుడిని, నువ్వు ఎదిగిన దేవుడి దగ్గరికి నువ్వు వెళితే మంచిది, కానీ నిన్ను ఎరగని వారింటికి నువ్వు వెళితే ఏమీ ప్రయోజనం లేదు అని జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను ఎరిగిన నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళు, నిన్ను ఎరిగినటువంటి నీ దేవుడి దగ్గరికి రా. నువ్వు అప్పుడు చెప్పు నీ పరిస్థితిని. ఈ ఉదయకాల సమయంలో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ that maybe you may be facing in your life? Please come to the knowing God. నిన్ను ఎరిగినటువంటి నీ దేవుడి దగ్గరికి నువ్వు రావాలని జ్ఞాపకం చేస్తున్నాను. He knows you very well. నువ్వు తల్లి గర్భమందు పిండముగా ఏర్పరచబడక ముందే నిన్ను ఎరిగినటువంటి దేవుడు ఆయన. దానిని మరచి ప్రజలు ఎక్కడికో వెళ్ళిపెడుతున్నారు, ఎక్కడికో వ్యర్థమైన వాటి వైపు మనుషులు పరుగులు తీస్తున్నారు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మనుషులు నమ్మటంలో ప్రయోజనం లేదు, ధనాన్ని నమ్మటం వల్ల ప్రయోజనం లేదు, బంగారం నమ్మటం వల్ల ప్రయోజనం లేదు కదా. ఈ లాక్డౌన్ కాలంలో ఎన్ని సంఘటనలు ఎదురవుతున్నాయో. భిక్షగాళ్ళ దగ్గర కూడా లక్షల కొద్ది సొమ్ము ఉందంటే, దాచేతో సొమ్ము అది అలా పాడైపోయిందంట. ధనవంతుడి దగ్గర ధనం ఉంది, అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. దేవుడు గారు ఎంత విచారం ఇది. నిన్ను ఎరిగినటువంటి నీ దేవుని దగ్గరికి నువ్వు వస్తావా? ఆయన నీ స్థితిని ఎరిగిన వాడాయన, నీ పరిస్థితిని ఎరిగిన వాడాయన. నాహూము ద్వారా నాహూము ప్రవక్త ద్వారా పలికించిన మాటలను నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను ఎరిగిన నీ దేవుని దగ్గరికి రా అని జ్ఞాపకం చేస్తున్నాను. నీ తండ్రి దగ్గర నీకు నివాస స్థలంలో అనేకమైన ఉండవు కదా. తన సొంత తండ్రిని విడిచి తప్పిపోయిన కుమారుని కథలో మనం చూస్తాం కదా. తన సొంత తండ్రిని విడిచిపెట్టి దూరదేశం వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళి బ్రతుకుదామనుకుంటే అక్కడ బ్రతకడానికి ఏమి దొరకలా, పందిలో ఆహారం తప్ప, పందిరి పొట్టు తప్ప, తినే పొట్టు తప్ప కదా. మనం ఎరిగిన వాటిని విడిచి వ్యర్థమైన వారి దగ్గరికి మనం పెరుగు తీస్తున్నాం. ఎరిగిన వారిని మరచి వేరొక వారి దగ్గరికి వెళ్తున్నాం. ఎరిగిన దేవుని దగ్గరికి రా. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఈ 2020 సంవత్సరంలో ప్రవచించిన వాగ్దానం ఇది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు దేవుని పరిచయం ద్వారా దేవుని యొక్క వాగ్దానము ప్రవచించిన వాగ్దానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రవచించిన వాగ్దానం అది. ఈ ఎబ్రేజర్ పరిచర్య మీకు దీవెనకరంగా ఉండాలని మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు వేదంతో ఉన్నావా, నలిగిపోయావా, కృంగిన స్థితిలో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా, ఇదిగో దేవుని యొక్క వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను మరలా ఉత్తేజపరుస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను ఎరిగిన వాడు. ఆ మాట మనం చదువుకుంటూ వెళుతుంటే, ఆ అధ్యాయం మనం అంతా చదువుకుంటూ వెళుతుంది. ఎంత భయానకమైన పరిస్థితి ఎదురైనా సరే ప్రభు దాటన్నింటిలో నుండి ప్రభు నిన్ను కాపాడి. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రభువుకి అప్పగించుకుంటావా? నేను ఎరిగిన దేవుడికి నువ్వు అప్పగించుకుంటావా, లేకపోతే నేను ఎరగని వారి వైపు నువ్వు ఉపయోగపెడతావా? నిన్ను ఎరిగిన దేవుడికి నేను అప్పగించుకుంటే అది నీకు దీవెన, ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తున్నాను.
నేను ఎరిగిన దేవునికి నేను అప్పగించుకుంటే అది నీకు మేలు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాకరం కలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలోని పాదం చెందుకొస్తున్నాను. అబ్బా అని పిలిచే ధన్యత మీరు మాకు ఇచ్చారు. అబ్బా తండ్రి అని పిలిచే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నీవు మమ్మల్ని ఎరిగిన దేవుడు అని నేను స్తుతించే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే శ్రోతలైతే నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభా, వారికి మీరే ఆశ్రయంగా ఉండండి తండ్రి. మీరే వారి స్థితిలో ఉండి వారిని విడిపించండి. మీరే సహాయం చేసి మహిమ మీరు మాత్రం పొందమని, ఈ ఎవిడెన్స్ పరిచర్య అనేకులకు దీవెనకరంగా మీరు మార్చమని యేసు దీవెనామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ పరిచర్య ఇచ్చినటువంటి గొప్ప తలాంతును బట్టి, గొప్ప బాధ్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. ఈ పరిచర్య ద్వారా అనేక కుటుంబాలు దీవెన పొందుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, అనేక కుటుంబాలు ప్రార్థన ఆశీర్వాదాలు సమాధానం పొందుకుంటున్నారు. మీలో ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉంటే నాకు తెలియచేయండి. నేను మీకందరం మీ కొరకు సంఘముగా సేవకులుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ప్రభువు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.